అందరూ చెప్పెట్టుకుంటున్నా, ఎంత బలమున్నా సరే అట్లా ఎత్తాలని ప్రయత్నించినా కూడా చేతులు ఎదిగిపోతాయండి. మణికట్టు మరి సైకిల్ మొత్తం ఒక బరువు పెట్టి అట్లా లేపాలంటే అది కుదిరే పని కాదు. ఎంతో కష్టపడి కోచింగ్ చేసినాడు కాబట్టి అట్లా ఉంది. అందరూ చెప్పెట్టుకుంటండి స్వామి. గ్రౌండ్ జాగ్రత్త బాగలేదు, చిన్నగానైనా. చూడండి, 2 యాక్సెల్ పైన 2 కాళ్ళు పెట్టి అట్లా తిప్పడం అంటే మామూలు పని కదండి. అందరూ కూడా బిడ్డలు కన్నోళ్ళే. ఎందుకంటే బతకడం కోసం కోటి విద్యలు అన్నారు. ఆ కోటి విద్యలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆ కోటి విద్యల్లో ఇది ఒక విద్య మాత్రమే మేము చేస్తున్నాము. అందరూ చెప్పెట్టుకుంటే తండ్రి. ఇక్కడ చూడండి, ఫోర్క్ పైన ఒక కాలు పెట్టి సీట్ పైన ఒక కాలు పెట్టి ఉన్న శక్తి మొత్తం కూడబెట్టుకొని అలా చేయాలి. లేకుంటే ఊపిరి వదిలినా కూడా ఆ బ్యాలెన్స్ కుదరదన్నా. ఇక అందరూ చెప్పెట్టుకుంటండి సార్. చూడండి, ఇట్లా ఈ బ్యాలెన్స్ ఎంత స్పెషల్గా ఉంటుందో. అందరూ చూడండి అన్నయ్య ఒకసారి. అందరూ బిడ్డలు కన్న వాళ్ళే. రాత్రి కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయబట్టి అంత కానుకలు ఇచ్చారు మాకు. అక్కడ ఉన్నది తక్కువ మందేనండి. అందరూ చెరువులోకి కాపలా వెళ్ళారు. లేకుంటే ఒక 15,000 18,000 పడి ఒక 10,000 మాత్రమే మాకు అక్కడ డొనేట్ అయింది. అందరూ చెప్పండి కొట్టండి సార్. బ్యాలెన్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి అన్నయ్య. ఒక ఫెడల్ పైన కూర్చొని చేసేది. హలో ఇవి చూడండి, ఒక చేతితో పట్టుకోండి హ్యాండ్లని, కాలి వేళ్లతో పట్టుకొని మనిషి మొత్తం టోటల్ ఒక చిన్న యాక్సిల్ పైన నిలబడ్డాడు. చూడండి, మనిషికి సైకిల్కు ఎటువంటి సంబంధం లేకుండా ఇక్కడ ఈ సర్కస్ చేస్తున్నాడు. చూడండి, ఇది స్పెషల్ అంటే ఇలా ఉంటుంది. అందరూ చెప్పెట్టుకుంటాలి. మాత ఇచ్చిన
స్పెషల్ అని మేము చెప్పుకోవాలి. మరి ఇక చూడండి ఇట్లా ఎలా ఉంటుందో ఆ సైకిల్ అట్లా క్రాస్ చేసి అట్లా పెట్టి, అలాగే బ్యాలెన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చూడాలి. మరి ఒక కన్నుల పండుగ ఎంతో అద్భుతమైనటువంటి వింత కార్యక్రమే. మేము ఎప్పుడూ వచ్చేవాళ్ళం కాదు కాబట్టి ఏం సాయం చేసినా ఒక్కరోజు మాత్రమే అండి. అందరూ బిడ్డలు కన్నుళ్ళే, మేము కూడా మీ బిడ్డలేనండి. కళాకారులు అంటే గ్రామానికి బిడ్డలే కదా. ఎందుకంటే ఏదో తల్లిదండ్రులు పోషించుకోవడం కోసం మరి బిడ్డలు తల్లిదండ్రులు మరి కష్టపడి సంపాదిస్తే బిడ్డలు తినాలి. అట్లా కాకుండా ఈ వయసులో కూడా నా బిడ్డలు కష్టపడి కుటుంబం కోసం ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు. చూడండి అన్నయ్య, అందరూ మీరు కూడా పిల్ల పాపలు కన్నా దారి నడపరా. ఎందుకంటే ఇది మూడు బిందులుగా ఉంటే 4-5 తీసుకుంటాడు వీడు. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదన్నయ్య, ఇక్కడ గ్రౌండ్ అంత పర్ఫెక్ట్గా లేదు. అందుకని ఇక 3 బిందెలు తీసుకొని గ్రౌండ్లో రన్నింగ్ చేశాడు. ఇక సాయం చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక చూడండి, ఇక్కడ ఇప్పుడు చేసిన కార్యక్రమాలు మీరు చూశారు. అదేవిధంగా ఒక సైకిల్ టైర్కు నిప్పంటించి దగ్గర రగులుతున్న టైర్లో ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య ఈశ్వరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలయా హర హర, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా, ఎవరికి ఎవరయ్య ఈశ్వరా.